అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిల చెల్లింపులకు మరియు ఉద్యోగుల ఉత్తర్వులపై కూడా కీలక నిర్ణయాలు తాజా సమాచారంలో భాగంగా ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో పీఆర్సీ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ బకాయిలను తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలు 22,000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ నేటి వరకు చెల్లించలేదని, ఉద్యోగులను మోసం చేయడంలో ఒకరిని మించిన వాళ్ళు మరొకరిని విమర్శించారు. పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. వెంటనే పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్లు చేశారు. అలాగే ఉద్యోగ భద్రత ఉత్తర్వులు అమలు చేయండి ఈయూ డిమాండ్. సో ఆర్టీసీ ఉద్యోగ భద్రత కోసం ఇచ్చిన ఉత్తర్వుల నెంబర్లో 1/2019 అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలో రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను అమలు చేస్తామని ఈ నెల 29న ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్టీసీ తనిఖీ అధికారులకు ఇచ్చిన 21 సూచనలను పాటిస్తూ ఈ నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు కేసులు రాయకుండా ఉండేలా సంబంధిత తనిఖీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి కండక్టర్లు, డ్రైవర్లకు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేలా ఎవరి విధులను వారు నిర్వహించుకునేలా చూడాలని కోరారు. దీనివల్ల ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని, ఈ నిబంధనలు పాటించేలా చూడాలని కోరుతూ ఆర్టీసీ అధికారులు జీవీ రాంబివర్మ, అప్పలరాజు గారు తదితరులకు లేఖ అందజేసినట్లు యూనియన్ నేతలు తెలిపారు.